South India's largest film promotion company. Maria, on behalf of Shreyas Media, may I now request Srinivas to give a bouquet to Rajnikant sir. So this is the largest, South India's largest film promotion company. ప్రతి అభిమాని గుండె చప్పుడుకి ఒక లయ తప్పాలి అంటే తప్పనిసరిగా అది రజనీ గారి మాట అయి ఉండాలి. గుండె నుంచి వచ్చే సూటిగా ప్రతి మాటని మన ముందుకి శృతి మెత్తగా చెప్పేటువంటి ఈ నిరాడంబరుడు నిగర్వి శ్రీ రజనీకాంత్ గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. స్టేజ్లో ఉండే అందరికీ ఇక్కడ వచ్చి ఉండే తెలుగు ప్రేక్షకులు, మీడియా వాళ్ళకందే నా నమస్కారములు. ఇక్కడ వచ్చిన తర్వాత ఇప్పుడు స్టేజ్లో కూర్చున్నప్పుడు అంతా నాకు '78 నా ఫస్ట్ తెలుగు పిక్చర్ అంతులేని కథ రిలీజ్ అయింది. సో దాని తర్వాత దాదాపు ఒక 15-20 పిక్చర్ అప్పుడు తెలుగులో వచ్చి నేను చేశాను. అంతులేని కథ, అన్నదమ్ముల సవాల్, ఇద్దరు అసాధ్యులే, తొలి రేయి గడిచింది, చాలా చాలా పిక్చర్స్. దాని తర్వాత కొద్దిగా ఒక బ్రేక్ అయింది. తెలుగు పిక్చర్లు వచ్చి నేను యాక్ట్ చేయలేదు. అప్పుడు తెలుగులో అంత బిజీ అయ్యి తెలుగు ప్రేక్షకుల ఒక ప్రోత్సాహంతో తెలుగు ఇండస్ట్రీ కాన్సన్ట్రేట్ చేసేదా, తమిళ ఇండస్ట్రీ కాన్సన్ట్రేట్ చేసేదా అని ఒక క్వశ్చన్ వచ్చింది. అప్పుడు వచ్చి నేను అక్కడ బాలచంద్ర గారు నన్ను అక్కడే ఇంట్రొడ్యూస్ చేసి ఫస్ట్ పిక్చర్లో నా కెరియర్ అక్కడ స్టార్ట్ అయింది కాబట్టి తమిళలో వచ్చి నా కెరియర్ కంటిన్యూ అయింది. ఉంటే కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు తమిళ ప్రేక్షకులు ఎంత నాకు వచ్చి ఒక ప్రేమ చూపిస్తున్నారో అంతే ప్రేమ తెలుగు ప్రేక్షకులు వాళ్ళు నన్ను చూపిస్తున్నారు. అది నా భాగ్యం. ఆ బ్రేక్ తర్వాత మన మోహన్ బాబు నాకు వచ్చి ఆ పెద్దరాయుడు పిక్చర్లో ఒక బ్రేక్ ఇచ్చాడు మళ్ళీ. దాని తర్వాత భాష, నరసింహ, ముత్తు, అరుణాచల, చంద్రముఖి, రోబో, శివాజీ, అలాగా మళ్ళీ మన సంబంధం జరుగుతున్నాయి. ఎప్పుడు ఇక్కడ హైదరాబాద్ ఎప్పుడు వచ్చేటప్పుడు కూడా నేను పెద్ద అయిన ఎన్టీఆర్ గారు ఉండేటప్పుడు ఆయన వచ్చి కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకునేవాడిని. ఇప్పుడు ఆయన వచ్చేటప్పుడు ఇప్పుడు చాలా చాలా ఆయన నేను మిస్ చేస్తాను. చాలా గుర్తొస్తున్నారు ఇప్పుడు ఎన్టీఆర్ గారు. అది ఎందుకని మీకు తెలుసు. దాంతో ఈ టైంలో నేను నా ఇంకొక గురువుగారు బాలచంద్ర తర్వాత ఇంకొక గురుగారు దాసరి నారాయణరావు వాళ్ళ గురించి నేను రియల్గా గుర్తు చేసుకుంటాను. చాలా పెద్ద మనిషి, చాలా పెద్ద డైరెక్టర్, నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నన్ను వచ్చి అంత ప్రేమగా బిడ్డలాగా నన్ను ప్రేమించారు. వాళ్ళు ఇక్కడ లేరు ఇప్పుడు. వాళ్ళకి వచ్చి దేవుడు ఆత్మశాంతిగా నిశ్చయించుకోవాలి. ధనుష్ గారు చెప్పారు ఒకే రజనీకాంత్ అని. ఒకే చిరంజీవి, ఒకే నాగార్జున, ఒకే వెంకటేష్, ఒకే బాలకృష్ణ, అందరూ ఒక్కొక్కరే. ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ ఇండివిజువాలిటీ. నో వన్ ఈజ్ బిగర్ దెన్ నో బడి. ఓన్లీ ఆపర్చునిటీ మేక్స్ బిగర్, దట్స్ ఆల్. ఓన్లీ ఆపర్చునిటీ. కొన్ని ఇండస్ట్రీలో వచ్చి ఆపర్చునిటీ దొరుకుతుంది. ఆ ఆపర్చునిటీ కరెక్ట్గా మేము యూజ్ చేసుకోవాలి. బట్ ఆ ఆపర్చునిటీ దొరికేది వచ్చి దానికి లక్ అని చెప్తారు. దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళని లక్ అని చెప్తారు. దేవుడి మీద నమ్మకం ఉండేవాళ్ళు దేవుడు ఆశీర్వాదం చెప్తారు. సో ఆ మంచి ఏ ప్రొఫెషన్ కానీ ఏ ఫీల్డ్ కానీ ఆ ఆపర్చునిటీ అనేది దొరికితే ఆ ఆపర్చునిటీ వదలకూడదు. ఆ ఆపర్చునిటీ కంప్లీట్గా దేవుడు ఇచ్చిన ఒక అవకాశాన్ని చెప్పి కష్టపడి మేము వచ్చి శ్రమించి టోటల్ డెడికేషన్తో పనిచేస్తే డెఫినెట్గా దానికి ఫలం దొరుకుతుంది. లాస్ట్ పిక్చర్ వచ్చి కబాలి. ఆ కబాలి ఆడియో రిలీజ్ అప్పుడు నేను ఇక్కడ లేదు. నేను అప్పుడు అమెరికాలో ఉన్నాను. రంజిత్ గారు వచ్చి ఆ కబాలి పిక్చర్ బుక్ చేసేటప్పుడు ఇండస్ట్రీలో కొద్దిగా
కొద్దిగా డౌట్ చేశారు, రజనీకాంత్ ఏంటి ఇంత కొత్త చిన్నోడు ఆయనకు వచ్చి ఈ పిక్చర్ ఇస్తున్నాడే అని చెప్పి. ఫస్ట్ ఆయనకు వచ్చి ఆ స్టోరీ నరేషన్ చెప్పినప్పుడే నాకు వచ్చి చాలా ఇంప్రెస్ అయింది. సో దాని తర్వాత కపాలి వీళ్ళు చూసుంటారు ఎంత బాగా ఆయన పిక్చర్ తీశారు అని. అది చూసిన తర్వాత మళ్ళీ మేమిద్దరు కలిసి నా అల్లుడు ధనుష్ ప్రొడ్యూస్ చేసి ఈ కాలా పిక్చర్ వచ్చి ప్రొడ్యూస్ చేస్తున్నారు. కాలా పిక్చర్ వచ్చింది. ఇది చాలా ఈ ఆడియో ఫంక్షన్లు ఏంటంటే పెద్ద విషయం ఏంటంటే స్టోరీ గురించి, పిక్చర్ గురించి స్టోరీ మేము చెప్పకూడదు. మా పిక్చర్ గురించే అంత అలాగుంది ఇలాగుంది అని చెప్పలేదు కూడా అది బాగుండదు. నేను పిక్చర్ చూశాను, 2 సార్లు చూశాను. చాలా బాగుంది పిక్చరు. కమర్షియల్గా మాత్రం కాదు, ఒక మంచి మెసేజ్ ఉంది ఈ పిక్చర్లో. ఇక మన రంజిత్ స్టైల్ ఏంటంటే ఒక కమర్షియల్ పిక్చర్ ఒక ఆర్టిస్టిక్గా రియాలిటీ మిక్స్ చేసి చాలా బాగా ప్రజెంట్ చేస్తారు ఆయన. ఇది ఐ థింక్ ఏషియాలోనే చాలా పెద్ద స్లమ్ వచ్చి బాంబేలో ధారావి అనే స్లమ్ ఉంది. ఆ స్లమ్లో ఉండే మనుషులు వాళ్ళ జీవితం ఎలాగా, వాళ్ళు వచ్చి ఏమేమి ప్రశ్నలు ఉంటాయి, వాళ్ళు ఎలాగంత జీవిస్తున్నారని మంచి ఒక హోల్ థింగ్, ఒక ఐడియా. మీరు ఆ పిక్చర్ చూస్తే, కాలా పిక్చర్ చూస్తే ఆ ధారాబియా స్లమ్లో వెళ్ళి వాళ్ళ మనుషులతో మేము వచ్చేటట్టు ఒక ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్ వచ్చి ఈ పిక్చర్లో తీసుకొని వచ్చారు. యూజువల్గా వచ్చి ఒక పిక్చర్లో ఒక క్యారెక్టర్ బాగుంటుంది, హీరో క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉంటుంది, లేదంటే ఇంకో క్యారెక్టర్ బాగుంటుంది, ఇంపార్టెన్స్ ఉంటుంది. కానీ కాలా పిక్చర్లో వచ్చి కరెక్ట్గా ఒక 5-6 క్యారెక్టర్స్ పిక్చర్ చూసి థియేటర్ నుంచి బయట వచ్చిన తర్వాత కూడా, ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ క్యారెక్టర్స్ కూడా గుర్తుంటుంది. అలాంటి క్యారెక్టర్స్ నుంచి క్రియేట్ చేసి ఉంటారు రంజిత్. చాలా బాగా ఎమోషనల్. అట్ ద సేమ్ టైమ్ వాట్ ఈజ్ ద లైఫ్, హౌ ద సమ్ పీపుల్ దే ఆర్ లివింగ్, వాట్ దే ఆర్ స్ట్రగ్లింగ్ అనేది ఈ పిక్చర్ మూలం చాలా బాగా చెప్పుంటారు. అండ్ ఆయన యూనిటే అంత ఫ్రెండ్స్ లాగా చాలా అన్యోన్యంగా కష్టపడి పనిచేస్తారు. అండ్ సంతోష్ నారాయణ్ మ్యూజిక్ వచ్చి చాలా టైం తీసుకొని, ఐ థింక్ దిస్ ఈజ్ సంతోష్ నారాయణ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు నేను. చాలా క్లాస్గా, ఇది కమర్షియల్ పిక్చర్లో వచ్చి చాలా క్లాస్గా ఆయన మ్యూజిక్ చేసి ఉంటారు. అండ్ ఈ పిక్చర్లో ఈశ్వరీరావు మీరు చూడండి, ఈశ్వరీరావు పర్ఫార్మెన్సు, మీ తెలుగు అమ్మాయి. అండ్ హ్యూమా కురేషి ఆల్సో, and she cooperates so much all the time. I don't know how many times she flew Chennai to Bombay. So patiently she used to come and sit and waiting for a shot. Sometimes she never had a shot, but she never actually showed any face, nothing. Her cooperation is hats off. And ధనుష్ గారు కూడా ఫస్ట్ టైం ఈ పిక్చర్ ఎలా ప్రొడ్యూస్ చేస్తారని ఒక డౌట్ నాకు ఉండింది. నేను మంచి ఆర్టిస్ట్ కాదు, మాత్రం కాదు, మంచి ప్రొడ్యూసర్ కూడా అని ఆయన వచ్చి కంప్లీట్గా ప్రూవ్ చేస్తుంటారు. అండ్ ఈ పిక్చర్ వచ్చి ఈ తెలుగులో వచ్చి రిలీజ్ అయ్యేందుకు కొద్దిగా కొద్దిగా ఇది ఉంటుంది. దాని లక్ష్మీ మన తిరుపతి ప్రసాద్ నా గురించి చాలా పెద్దగా చెప్పారు ఆయన. ఆయన గొప్ప మనిషి, అది చాలా మంచి మనిషి. సో మన తిరుపతి ప్రసాద్ గారికి నేను వచ్చి నా కృతజ్ఞతలు. అండ్ ఇక్కడ మన రాజు అండ్ అందరికీ, మీడియా వాళ్ళు అందరికీ ఈ పిక్చర్ డిఫరెంట్గా మీకు నచ్చుతుంది అన్న నమ్మకం నాకుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.